రమేష్ గారు 52 ఏళ్ల వ్యక్తి. ఆయనకి షుగర్, బీపీ రెండూ ఉన్నాయి. చిన్న చిన్న పనులు చేసినా, మెట్లెక్కినా ఆయాసం. పడుకున్న వెంటనే కూర్చోబెట్టేయడం. కింద ఏదైనా వస్తువు పడితే తీద్దాం అనుకుంటే కళ్ళు తిరుగుతూ ఉండటం. తీరా చూస్తే ఆయన ఎడమ సైడు గుండె ఉబ్బి కేవలం 20% పనిచేస్తోంది. ఇలాంటి ఒక ప్రత్యేకమైన కేసుని మేము ఎలా ట్రీట్ చేసాం, ఆయన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసామో మీకు చెప్పాలనుకుంటున్నాను. నమస్తే అండి, నేను మీ కార్డియాలజిస్ట్ డాక్టర్ తోటనాగ రఘునందన్ ఫ్రమ్ లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. ఈయనకి టెస్టుల్లో తేలింది ఏంటంటే ఆయన గుండెకి సప్లై చేసే రక్తనాళాలు పూర్తిగా నార్మల్ గా ఉన్నాయి. సో ఈయనకి స్టెంట్ వేసి మనం బాగు చేయాల్సింది ఏం లేదు. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన కేసు. కానీ ఈయనకి గుండెకి సప్లై చేసే కరెంట్ తీగల్లో లోపం ఉంది. లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్, ఎల్బిబిబి అనే సమస్య. గుండెకి ఎడమ సైడు, కుడి సైడు రెండు సైడ్లు కరెంట్ తీగలు ఉంటాయి. లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ అంటే ఎడమ సైడ్ సప్లై చేసే కరెంట్ తీగలో బ్లాక్ ఉంది. కుడి సైడ్ సప్లై చేసే తీగ బానే ఉంది. దీంతో ఎడమ గుండె, కుడి గుండె రెండు సమన్వయ లోపంతో కొట్టుకుంటున్నాయి. క్యూఆర్ఎస్ డ్యూరేషన్ ఈసీజీలో ఒక సిగ్నల్ 200 కన్నా ఎక్కువ ఉంది. చాలా లేటుగా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఈయనకి గుండె కొట్టుకునే టైమింగ్ తప్పింది. అందుకే ఈ పేషెంట్ లో మేము సిఆర్టిడి అనే ఒక చిన్న మెషిన్ ని అమర్చాము. సిఆర్టిడి అంటే క్రానిక్ రీసింక్రనైజేషన్ థెరపీ విత్ డిఫిబ్రిలేటర్. ఇది పేస్ మేకర్ కంటే అడ్వాన్స్డ్. ఇది 3 వైర్ల సహాయంతో ఎడమ గుండె, కుడి గుండె ఒకేసారి సమన్వయంతో కొట్టుకునేలా చేస్తుంది. సిఆర్టిడిలో డి అంటే డిఫిబ్రిలేటర్, అంటే షాక్ ఇచ్చే మెషిన్ కూడా ఇందులో ఉంది. ప్రమాదం వస్తే వెంటనే కాపాడగలదు. గుండె బలహీనంగా ఉందని నిరాశపడకండి. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ జీవితం ఉందనే విషయాన్ని గుర్తించండి. షేర్ చేసి చూద్దాం, ఒక్కరి ప్రాణాన్నైనా కాపాడొచ్చు.